హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. జూన్ నెలలో 8 రోజుల పాటుగా బ్యాంకులకు సెలవులు. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జూన్ 2025లో బ్యాంకులకు సెలవులు. తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు ముఖ్య గమనిక. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలు, ఇతర బ్యాంకు పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు వీలుగా జూన్ 2025 నెలలో రాబోయే బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నెలలో వారం రోజులు మరియు ఒక ముఖ్యమైన పండుగతో కలిపి మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవన్నమాట. అవేంటో చూద్దాము. సో, జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు జాబితా లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. జూన్ 1 తేదీ ఆదివారం సెలవు. జూన్ 7 తేదీ శనివారం బక్రీదు. సో, ఈ పండుగ సందర్భంగా సెలవు. జూన్ 8 తేదీ ఆదివారము. జూన్ 14 తేదీ శనివారం రెండవ శనివారము బ్యాంకు సెలవు. జూన్ 15 తేదీ ఆదివారము. తర్వాత జూన్ 22 తేదీ ఆదివారమే. జూన్ 28 తేదీ కూడా ఆదివారం. శనివారం అండి. నాలుగో శనివారము. జూన్ 29 తేదీ యొక్క ఆదివారం. సో, మనకు మొత్తము జూన్ 1 అలాగే రెండవది జూన్ 7, మూడోది జూన్ 8, నాలుగోది జూన్ 14, ఐదవది జూన్ 15, ఆరవది జూన్ 22, ఏడవది జూన్ 28, ఎనిమిదవ సెలవు జూన్ 29 తేదీలలో సెలవులైతే ఉంటాయి. ముఖ్యమైన సూచనలు: ప్రాంతీయ సెలవులు పైన పేర్కొన్నవి తెలుగు రాష్ట్రాలకు వర్తించే సాధారణ సెలవులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఇతర ప్రాంతీయ సెలవులు కూడా బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే జూన్ 2025లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికి అదనపు ప్రాంతీయ సెలవులు ఏమీ ప్రకటించబడలేదు. ముందస్తు ప్రణాళిక: బ్యాంకు శాఖలకు నేరుగా వెళ్లి చేయాల్సిన పనులు, ఉదాహరణకు నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్, పెద్ద మొత్తంలో చెక్కు క్లియరెన్సు, లోన్ దరఖాస్తులు, పాస్‌బుక్ అప్డేట్ వంటివి ఉంటే ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరము. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు: బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను తీర్చుకోవడానికి ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు అందుబాటులోనే ఉంటాయి. నిఫ్ట్, అలాగే ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి ఆన్‌లైన్ బదిలీలు కూడా సేవలను ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవచ్చు. సెలవుల ధృవీకరణ: అత్యవసర పరిస్థితుల్లో లేదా ఏదైనా సందేహం ఉంటే మీ బ్యాంకు శాఖను సంప్రదించి సెలవులను ధృవీకరించుకోవడం మంచిది. కొన్నిసార్లు ఊహించని పరిస్థితుల వలన సెలవుల జాబితాలో మార్పులు కూడా ఉండవచ్చు. పండుగల ప్రభావం: బక్రీద్ వంటి పండుగల సమయంలో బ్యాంకు లావాదేవీలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సెలవులకు ముందు మరియు తర్వాత రోజుల్లో బ్యాంకులో రద్దీ ఎక్కువగా ఉండవచ్చు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీ పనులు ఏమైనా ఉంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాము. మీ బ్యాంకు లావాదేవీలను సజావుగా నిర్వహించుకోవడానికి ఈ సెలవుల జాబితానైతే ఓసారి గుర్తుంచుకోండి.